హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల వర్షాలు కురవనున్నాయని ఏదైతే తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. సో మన ఛానల్లో ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో రెగ్యులర్గా అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా రైతులకైతే కనుక మన ఛానల్లోని ఇన్ఫర్మేషన్ అయితే కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోషన్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. వాయువ్య ఉత్తరప్రదేశ్ మరియు పొరుగు ప్రాంతాల నుండి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు నుండి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1, అలాగే 4.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే విస్తరించింది. ఇక వాయువ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న ఉత్తర తీర ఒడిశా, దక్షిణ గంగా తీర, పశ్చిమ బెంగాల్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపాండంలో పశ్చిమ నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగానే ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా, యానం, ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే బలమైన ఈదురుగాలు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి, పలనాడు, అనంతపురం, ప్రకాశం, కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది.